నమస్కారం. పురాణ శ్రవణం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేశ్వరవిఘ్నోపశాంతయేత్ అగజాననపద్మార్కం కదనమహర్నిశమాన్యగదంతం భక్తానాం ఏకదంతుపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః మహాగణాధిపతే నమః. ఓం గణపతే నమో నమః గంగణపతే నమో నమః గంగణపతే నమో నమః. మరి బబ్బీ భక్తి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి నేటి కార్యక్రమంలో ముందుగా మహాదేవాయ నమః ఇంకెందుకు ఆలస్యం మహాదేవుని స్మరించుకోండి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. జటాజూట గంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. ముదామాకరం మండనం మండయంతం మహామండలం. మరి స్మరించుకున్నా కదండి. మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మని కూడా స్మరించుకోండి. మరి వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రత కథను తెలిసేసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా. ఇది వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సూత పౌరాణికుండ శివునుకుడు మొదలగు మహర్షులు చూచి ఇట్లని, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలిగినట్టు ఒక వ్రతారంభమును పరమేశ్వరుడు ఫాతిమాల చెప్పాను, దానిని చెప్పేదను వినుడు. ఒకప్పుడు కైలాసమున పర్వతమున వజ్రములు వైడూర్యములు మనులు మొదలగు వాడితో కూడిన సింహాసమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పరమేశ్వరులకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం చేసినచో సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పమని ఆ పరమేశ్వరుని ఈ విధంగా పలికింది. ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులను కలగజేసేది వరలక్ష్మి వ్రతమను ఓ వ్రతం కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలయు అని పార్వతి మాత ఇట్లని, ఓ లోకారాధ్య, నీ వానకిచ్చిన వరలక్ష్మి వ్రతం ఎట్లా చేయవలేను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవత పూజించవలేను? పూర్వం ఎవరిచి వ్రతం ఆచరించబడినది? దీనినే అల్లా వివరంగా చెప్పవలయు అని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్థివుని చూసి ఇట్లని, ఒక కాత్యాయని వరలక్ష్మి వ్రతం వివరంగా చెప్పేదని విన్ను. మగధదేశము కుండినము అని ఒక పట్టణం కలదు. ఆ పట్టణమును బంగారు ప్రాకారంబులతోడను బంగారు గొడుగుల ఇండ్లతోడను కూడి ఉండెను.
అట్టి పట్టణమునందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటి భర్తని దేవునితో సమానంగా తలచి ప్రతిదినము ఉదయం మేలుకొని స్నానము చేసి పుష్పలచే పెనిమిటి భర్తను పూజ చేసింది. పిదప అత్తమాలకు అనేక విధమైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలి మితముగాను ప్రియముగాను భావించుండెను. ఇట్లుండగా ఆ మహాప్రతిపతి యందు మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రత్యక్షమయ్యింది. శ్రావణ శుక్ల పూర్ణమికు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను సేవించచ్చు, నీకు కోరిన వరములు ఇచ్చదా నేను వచించాను. చారుమతి దేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షం నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానం జగన్యే పుణ్యమూర్తే చిరంజే జగద్భవే విష్ణు పక్షస్థలయే అని అనేక విధముగా స్తోత్రం వచ్చే జగజ్జనని, ఈ కటాక్షంబు కలిగిన నీ జనుల ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను నెయ్యెదరు. నేను నా జన్మాంతరం చేసిన పుణ్య విశేషంలో మీ పాదదర్శనం నాకు కలిగినని నమస్కరించాను. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతరార్థము అదృశ్యమయ్యాను నందెను. చారుమతి దక్షిణము వెంటనే నిద్ర మేలుకొని ఇంటికి 4 ప్రక్కల చూచి వరలక్ష్మీదేవిని గనక ఓహో మనము కలగంటి అని ఆ స్వప్న వృత్తాంతము పెనిమిటి భర్తకు మామగారు మొదలైన వారితో చెప్పగా వారి స్వప్నము చాలా ఉత్తమమైనదని, శ్రావణమాసం వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము తప్పక చేయవలసిందని చెప్పిరి. ఇప్పటి చారుమతి దేవిను స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చినని ఎదురు చూచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయమున అదృష్టం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం వచ్చాను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవిని చెప్పిన దినము అని ఉదయంబుననే మేలుకాంచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని చారుమతి గృహము ఒక ప్రదేశం నందు గోవయంబు చే ఆవు పేరుచే అలికి మంటపం ఏర్పరిచి అందు ఒక ఆసనము వైచి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ వీళ్ళు భక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకాయి పూజితే నారాయణ ప్రియై దేవి సుప్రీత భవ సర్వదా ఆ శ్లోకము చేద్య నా షోడాపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరణములు దక్షిణ హస్తము కుడిచేయందు కట్టుకొని వరలక్ష్మీదేవిని నానావిధ భక్ష్యభోజ్యాలము అన్ని రకాల పిండి వంటలు నైవేద్యం చేసి అనే శ్లోకముతో షోడోపచార పూజలు చేసిన తర్వాత 9 సూత్రములు గల తోరణాలు కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధమైన పిండి వంటలను సమర్పించి తర్వాత ప్రదక్షిణ చేశారు. అయితే మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం వినిపించింది. కాళ్ళను చూసుకుండగా నానా రకమైన ఆభరణాలు కలిగి ఉండగా స్త్రీలందరూ ఓహో ఇది వరలక్ష్మీదేవి వారి కటాక్షం వల్లనే కలిగినవి అని పరమానంద భరితులయ్యారు. రెండో ప్రదక్షిణం చేసేసరికి చేతులకు దగదగా మెలిసి నవరత్న ఖచ్చితమైన కంకణాలు మొదలగు ఆభరణాలు ఉండని చూశారు. ఇంకా చెప్పనేలా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులై చారుమతి మొదలగు స్త్రీల గృహములు మొత్తం బంగారంతో నిండిపోయాయి. రథగజ తురగ రథములు ఏనుగులు గుర్రములతో వాహనాలతో నిండిపోయింది. అంతా ఆ స్త్రీలను తీసుకుని గృహంలోకి పోవటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను వరలక్ష్మీదేవిని పూజించడానికి వచ్చి నిలిచి ఉండేవి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించి బ్రహ్మోత్తముని గంధపుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు పాయస దానంబు ఇచ్చి దక్షిణ తాంబూలమును నొసంగి నమస్కారం చేసి బ్రహ్మోత్తమునిచే ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవిని నివేదన చేసిన భక్ష్యబోధాను బంధువులతోడ ఇళ్లను భుజించి తాము కొరకు వచ్చిన కాచుకోని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు నెక్కి తమ ఇళ్లకు పోయింది. అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతి దేవి భాగ్యం వేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలోకి వచ్చి దర్శనమయ్యను. ఆ చారుమతి దేవి వలనే గదా మనకట్టి మహాభాగ్య సంపత్తులు కలిగానని చారుమతి దేవిని మెట్లి ఓడుచు తమ ఇళ్లకు పోయి చేరి నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వ్రతము చేయరు. పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలతో గూడుకొనే సుఖముగా ఉండేది. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రహ్మాది 4 జాతుల వారిని చేయవచ్చును. అటు లోనొచ్చిన సర్వ సౌభాగ్యం కలిగి సుఖముగా నుందురు. ఈ కథను విను వాళ్లకు చదువు వాళ్లకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును. ఆ చారుమతి దేవి చేసిన వ్రతములను లోకమంతా చేశారు. లోకమంతా చేసిన వ్రతమును మనము చేశాము.
వ్రతలోపకైన కథాలోపం కారదు, భక్తి తప్పిన ఫలం తప్పరాదు, సర్వేజన సుఖినోభవంతో నమస్కారం చేయబడేను. ఇది భవిష్యోత్తర పురాణమందు పార్వతి పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మి వ్రత కల్ప సమకథా సంపూర్ణం. అదండి వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకమైన వాళ్ళ కథనే వినేసాను డైరెక్ట్ గా. ఇదండి మరి వరలక్ష్మి వ్రతం రోజు మనం కథనే వినేసాం కాబట్టి ఇంకా ఈ పాటికి అందరి ఇంట్లో పూజలు కూడా అయిపోయిండొచ్చు కాబట్టి మరి నేటి పురాతన కార్యక్రమంలో కథతో సంపూర్ణం. నమస్కారం.